ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా పుష్ప పార్ట్ 2 ద రూల్ రిలీజ్ అయి నిన్న బుధవారంతో 14 రోజులు అంటే 2 వారాలు కంప్లీట్ అయింది. ఈ 2 వారాల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే అంటే మొదటి వారంలోనే సినిమా 1000 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక రెండో వారంలో 400 కోట్లు వచ్చాయి. అంటే 1400 కోట్లు మొత్తంగా 2 వారాలు కలెక్ట్ చేసింది. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా తెలంగాణలో ఈ సినిమా 2 వారాల్లో 180 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక రాయలసీమ నుంచి 30 అంటే 59 కోట్లు 59 కోట్లు ఒక రాయలసీమలోనే వచ్చాయి. ఇక ఉత్తరాంధ్రలో ఈ సినిమా 44 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఈస్ట్ గోదావరి నుంచి 24 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 18 కోట్లు, గుంటూరు నుంచి 29 కోట్లు, ఇక కృష్ణా నుంచి 24 కోట్లు, నెల్లూరు నుంచి 14 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లోనే పుష్ప 2 సినిమా 2 వారాల్లో 294 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి వచ్చేసి 94 కోట్లు కర్ణాటకలో, ఇక తమిళనాడు నుంచి 62 కోట్లు, కేరళ నుంచి 14 కోట్లు, హిందీ నుంచి ఎక్సలెంట్గా 584 కోట్లు ఒక హిందీలోనే నార్త్ ఇండియా నుంచి ఆల్మోస్ట్ క్లోజ్ టు 600 దాకా. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి చూసుకుంటే 214 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 2 వారాల్లో పుష్ప 2 సినిమా 1403 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 90 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 100 కోట్ల కొంటే 90 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 10 కోట్ల షేర్ వస్తే సినిమా హిట్ అయిపోతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. ఈ గురు, శుక్ర, శని, ఆదివారాల్లో 10 కోట్లు వచ్చేస్తాయి. తెలంగాణలో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇక వచ్చే సోమవారం నుంచి 3వ వారంలో అన్ని లాభాలే సినిమాకు తెలంగాణ వరకు. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 30 కోట్ల కొంటే ఇక్కడ 29.5 కోట్లు వచ్చాయి. మరో 50 లక్షల షేర్ రావాలి రాయలసీమలో. ఈ 2-3 రోజుల్లో వచ్చేస్తాయి. సో మరో 1 కోటి గ్రాస్ రావాలి, వచ్చేస్తాయి ఈ వీకెండ్లో. ఇక ఉత్తరాంధ్రలో 23 కోట్ల కొంటే 22 కోట్ల షేర్ వచ్చింది. ఇక్కడ కూడా 1 కోటి షేర్ రావాలి అంటే 2 కోట్లు గ్రాస్ రావాలి, ఈ వీకెండ్లో వచ్చేస్తాయి. ఈస్ట్ గోదావరిలో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు వచ్చేసి 14.5 కోట్ల కొంటే 12 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఇంకా 2.5 కోట్ల షేర్ రావాలి ఈస్ట్లో హిట్ అవ్వడానికి. అంటే 5 కోట్ల గ్రాస్ రావాలి, ఇంకో వారం పట్టొచ్చు ఈస్ట్లో. ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను వచ్చేసి 11 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి మనకు 9 కోట్ల షేర్ వచ్చేసింది. అంటే ఇంకా 2 కోట్ల షేర్ రావాలి అంటే 4 కోట్ల గ్రాస్ రావాలి, ఇంకో వారం పడుతుంది ఈస్ట్లో కానీ వెస్ట్లో కానీ. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 15 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 14.5 కోట్ల షేర్ వచ్చేసింది. మరో 50 లక్షల షేర్ రావాలి అంటే 1 కోటి గ్రాస్ రావాలి, ఈ వీకెండ్లో వచ్చేస్తుంది గుంటూరులో. ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 12.5 కోట్ల కొంటే ఇక్కడ 12 కోట్ల షేర్ వచ్చింది. మరో 50 లక్షల షేర్ రావాలి అంటే 1 కోటి గ్రాస్ రావాలి కృష్ణాలో, ఈ వీకెండ్లో వచ్చేస్తాయి. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల కొంటే 7 కోట్లు వచ్చేసాయి, ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 213 కోట్ల కొంటే 197 కోట్ల షేర్ వెనక్కి వచ్చేసింది. మరో 16 కోట్ల షేర్ రావాలి తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవ్వడానికి ఓవరాల్గా. అంటే మరో 30 నుంచి 32 కోట్లు గ్రాస్ రావాలి, ఈ వారంలో వచ్చేస్తాయి. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు పుష్ప 2 సినిమాను 32 కోట్ల కొంటే ఇక్కడ 47 కోట్ల షేర్ వచ్చింది. అంటే 15 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది కర్ణాటకలో. ఇక తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు 52 కోట్ల కొంటే ఇక్కడ 31 కోట్ల షేర్ వచ్చింది. మరో 21 కోట్ల షేర్ రావాలి తమిళనాడులో, అంటే 42 కోట్లు గ్రాస్ రావాలి. కష్టమే, తమిళనాడులో ఒక 20 కోట్లు అయితే నష్టము పుష్ప 2కి కొన్న డిస్ట్రిబ్యూటర్లకి. ఇక కేరళకి ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 20 కోట్ల కొంటే ఇక్కడ 7 కోట్ల షేర్ వచ్చింది. అంటే 13 కోట్ల షేర్ రావాలి, ఇంకా అంటే 26 కోట్లు గ్రాస్ రావాలి. సో ఇది రానట్టే. సో 13 కోట్లు నష్టపోతున్నారు కేరళ డిస్ట్రిబ్యూటర్లు. సో తమిళనాడు, కేరళలో నష్టాలు పుష్ప 2 కొన్న డిస్ట్రిబ్యూటర్లకి. ఇక హిందీ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని 200 కోట్ల కొంటే 292 కోట్లు వచ్చాయి 2 వారాల్లో. అంటే 92 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది నార్త్ ఇండియాలో హిందీ వరకు. ఇక ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు మేజర్గా అమెరికాకు ఈ సినిమాను 100 కోట్లకు కొంటే 107 కోట్ల షేర్ వచ్చింది. 7 కోట్ల లాభాలతో హిట్ అయింది ఓవర్సీస్లో.
అలా టోటల్గా పుష్ప 2 సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 617 కోట్లకు కొంటే 2 వారాల్లో 683 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఓవరాల్గా సినిమా లాభాలు వచ్చేసి 65 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఓవరాల్గా ఆల్రెడీ కర్ణాటకలో సూపర్ హిట్, హిందీలో బ్లాక్ బస్టరు, ఓవర్సీస్లో హిట్. ఒక తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వాలి, ఈ వారంలో అయిపోతుంది. ఒక తమిళనాడు, కేరళలోనే సినిమాకి దెబ్బ పడింది, ఇక్కడ నష్టాలు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం సినిమా 65 కోట్ల లాభాలతో ప్రస్తుతానికి సూపర్ హిట్ అయింది. ఇక ఈరోజు గురు, శుక్ర, శని అది ఈ వీకెండ్లో మళ్ళీ కలెక్షన్స్ పెరుగుతాయి. సో ఖచ్చితంగా 1500 కోట్ల మార్క్ టచ్ అవుతుంది. అంటే ఈ 1400 కోట్ల గ్రాస్ చూసుకుంటే ఇంతకుముందు వచ్చిన పుష్ప పార్ట్ 1 350 కోట్లు వచ్చాయి సినిమాకు. అంతకుముందు అలవైకుంఠపురంలో అల్లు అర్జున్ సినిమా తెలుగులో రిలీజ్ అయింది 250 కోట్ల గ్రాస్. సో 250 ప్లస్ 350 అక్కడికి 600 కోట్లు, ఇప్పుడు వచ్చిన 1400 కోట్లు. అంటే 3 కలిపితే 2000 కోట్లు ఒక 3 సినిమాలతోనే కలెక్ట్ చేశాడు. బట్ పుష్ప 2 ఒక్కటే 2000 కోట్లు కలెక్ట్ చేస్తుందా లేదా అని చూడాలి. ఎందుకంటే 2000 కోట్లు కలెక్ట్ చేసిందంటే ఇండియన్ సినిమాలో నంబర్ 1 సినిమా అవుతుంది. ఎందుకంటే టాప్ 1లో ఇప్పుడు దంగల్ ఉంది 2000 కోట్లతో, దాన్ని బీట్ చేయాలి. టాప్ 2లో బాహుబలి 2 ఉంది 1800 కోట్లతో. సో ఈ రెండు అందనంత దూరంలో ఉన్నాయి. టాప్ 3లో ఇప్పుడు పుష్ప 2 ఉంది 1400 కోట్లతో. మనకు టాప్ అంటే ఆల్రెడీ మన పుష్ప 2 RRR 1300 కోట్లను క్రాస్ చేసింది. KGF 2 1200 కోట్లను క్రాస్ చేసింది. అలాగే మొన్న వచ్చిన కల్కి 1100 కోట్లను క్రాస్ చేసింది. అలాగే జవాన్, పఠాను వీటిని క్రాస్ చేసింది. యానిమల్ని క్రాస్ చేసింది. అన్ని 1000 కోట్ల సినిమాల్లో ఇప్పుడు టాప్ 3 ఉంది మన పుష్ప 2. టాప్ 2 1800 కోట్లు, టాప్ 1 2000 కోట్లు దంగల్. ఈ 2 సినిమాల్ని కొడుతుందా లేదా చూడాలి. 1500 కోట్లు అయితే కన్ఫర్మ్. నేను ముందే చెప్పాను, రిలీజ్కి ముందు నుంచి చెప్తున్నాను 1500 కోట్లు కనబడుతుంది ఈ సినిమాకి అనేసి. అది దాటి 2000 కోట్లకి వెళ్ళాలని కోరుకుందాం. బట్ కొద్ది కష్టమే, ఎందుకంటే ఆల్రెడీ ఇంకా 3వ వారంకి వచ్చేసింది. సో మొదటి వారం 1000 కోట్లు, దాంట్లో సగం వస్తాయి. 2వ వారం 500 కోట్లు వచ్చాయి. సో 3వ వారంలో 500లో సగం వస్తుంది, ఒక 200 కోట్లు వస్తాయి. సో 1600 వరకు వెళ్తుంది సినిమా, 1600 వరకు వెళ్తుంది. ఇక లాస్ట్ వీక్ 4వ వారంలో ఒక 100 కోట్ల వరకు వెళ్తుంది. సో 16, 17లో ఆగిపోవచ్చు మ్యాక్సిమం అది. ఇంకా తర్వాత 5-6 రన్ ఉన్నా కానీ 50 రోజుల వరకు సినిమా వెళ్ళినా కలెక్షన్స్ ఉండకపోవచ్చు. ఒక నార్త్ ఇండియాలో ఉండొచ్చు హిందీలో, బట్ తెలుగు ఇంకా మిగతా సౌత్, ఓవర్సీస్ అంతా ఇంకా అయిపోయింది, ఎగ్జాస్ట్ అయిపోయింది సినిమా. ఇంకా ఓటీటీ కూడా వచ్చేస్తుంది ఇక త్వరలోనే, ఇంకా 2 వారాల్లో లేదా మ్యాక్స్ 4 వారాల్లో వచ్చేస్తుంది. కాబట్టి కొద్ది కష్టంగానే ఉంది 1800, 2000, బట్ 1500 అయితే కన్ఫర్మ్డ్. అది మన దానికి తోడు ఒక సైడ్ మన పుష్ప 2కి అంటే ప్రమోషన్స్ కూడా ఎక్కువ కనపడట్లేదు అల్లు అర్జున్. కోర్టు కేసు వల్ల ఆ బెయిల్ ఇష్యూస్, ఆ పర్సనల్ ఇష్యూస్ కొద్దిగా షాటర్ అయ్యాడు. మరి అది ఏమవుతుందో చూడాలి. జనవరి 12న మళ్ళీ బెయిల్ మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుందా, మరి కేసు కొట్టేస్తారా, మరి జైలుకి వెళ్తాడా, ఏంటో మరి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. చూడాలి, మరి అదొక సపరేట్ ఇష్యూ అది. బట్ మొత్తానికి 2 వారాల్లో 1400 కోట్లు కలెక్ట్ చేశాడు మన పుష్ప 2 అల్లు అర్జున్. అది 1400 కోట్లలో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 683 కోట్లు. సినిమా బడ్జెట్ 500 కోట్లు అయితే అందులో 300 కోట్లు అల్లు అర్జున్ రెమ్యూనరేషనే. సినిమాను డిస్ట్రిబ్యూటర్లకు 617 కోట్లకు అమ్మారు. 65 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఇక మిగతా రన్లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఓకే, బాయ్.